ఆకాశంలో సగమైన తాము అవకాశాల్లో కూడా సగం చేజిక్కించుకుంటున్నామని నిరూపిస్తున్నారు మగవలు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా శ్రమించే మహిళలు కుటుంబ భారాన్ని కూడా భర్తతో కలిసి పంచుకుంటున్నారు. తన కుటుంబాన్ని పోషణలో తాను భాగస్వామి అవుతూ ఆటో నడుపుతూ జీవనాన్ని సాగించేందుకు సిద్ధమైంది ఆమె. మగవారి కన్నా మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదన్న ధైర్యంతో తన కుటుంబానికి వెన్నెముకలా నిలిచింది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన సుకన్య అనే మహిళ ఆటో నడుపుతూ తన కుటుంబానికి ఆసరాగా నిలిచారు. తన కుటుంబాన్ని పోషించేందుకు ఆటో నడపాలని నిర్ణయించుకున్న సుకన్య తన భర్త ద్వారా ఆటో డ్రైవింగ్ నేర్చుకుని సొంతంగా ఫైనాన్స్ తీసుకుని ఎలక్ట్రికల్ ఆటోను సమకూర్చుకున్నారు. రోజు తన ఆటోపై ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ వారిని గమ్య స్థానాలకు చేర్చుతూ ఉపాధి పొందుతున్నారు. తన కుటుంబానికి భరోసానిస్తున్నారు. సొంతింటి కల సహకారం చేసుకునేందుకు ఆమె శ్రమిస్తున్నట్లు మైత్రి మీడియాకు తెలిపారు. కుటుంబ పోషణకు ఆటో డ్రైవర్గా అవతారమెత్తిన మహిళా మనుల నుంచి తాను స్ఫూర్తిని పొందానని అన్నారు. పార్వతీపురంలో ఉన్న ఆటో యూనియన్ల అన్నలు తనకు ఎంతో సహకారం అందిస్తారని సుకన్య తెలిపారు. అయితే పెరిగిన ఇంధనం ధరలు, ఆటోలపై విధించే పన్నులు, ఈఎంఐలతో సతమతమవుతూ జీవన పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వశక్తిపై ఎదగాలనుకుంటున్న మహిళలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలని ఆమె కోరారు. తల్లిగా, ఆటో డ్రైవర్గా ద్విపాత్ర అభినయం చేస్తున్న సుకన్య ఆత్మవిశ్వాసానికి ఒక లైక్ కొడదాం. నాకు మగవాళ్ళగా బతకాలి, ఒకళ్ళ మీద ఆధారం లేకుండా ఉండాలి, నన్ను చూసి ఒక 10 మంది ఆడాలకు కూడా మేము ఈ స్టాండర్డ్లో ఉండాలని తెలియజేయడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి నా కుటుంబం పోషించుకుంటున్నాను. నాలాగా నాతో పాటు ఒక 10 మంది కూడా ఇలా తీయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఆటో స్కూల్ పిల్లల కోసం తిప్పుతున్నాను. పొద్దున్న 7:30కి వెళ్తాను. స్కూల్ పిల్లల్ని తిప్పేసి ఏదైనా గిరాకీ ఏమైనా ఉంటే కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఏదో షాప్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ నాకు ఎందుకు ఆలోచన పుట్టింది, మా ఆయనతో డిస్కషన్ చేసి నేను ఇంకా షాప్లో జాయిన్ అవ్వలేను, ఆటో తీసుకుందాం అనేసి నిర్ణయం తీసుకుని మా ఆయన కూడా దానికి సపోర్ట్ చేశారు. అలాగే ట్రైనింగ్ కూడా 2 రోజులు ఇచ్చారు. నేను ఆ విధంగా ఆటో నేర్చుకొని ఇప్పుడు బతుకుతున్నాను ఆటో మీద. ఇప్పుడు వరకు అయితే మా ఆటో పార్వతీపురం యూనియన్లో ప్రతి ఒక్కరు కూడా ఆటోగా ఒక అక్క చెల్లెల్లాగా నన్ను భావిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏమైనా ఒక దగ్గర ఆపినా సరే ఏం చెల్లి ఆపుతున్నావు అనేసి ఏ యూనియన్ తరపున సరే నన్ను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వరకు నాకు ఏ ఒక్క ఇబ్బంది కూడా పార్వతీపురం యూనియన్ తరపున మనకి ఆటో వాళ్ళు ఎవరి తరపున మనకి ఏ ఇబ్బంది రాలేదు. ఎంతోమంది నా ఆటో లేడీస్ ఎక్కేటప్పుడు నువ్వు 10 మంది మగవాళ్ళకి సిగ్గు వచ్చిన పని చేసావమ్మా, నీతో పాటు మేము కూడా నేర్చుకొని నీలాగా నిర్ణయం తీసుకోవాలని ఎంతోమంది నాకు సపోర్ట్ చేసుకొని వచ్చారు.